జనవరి 24 ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ప్రతి సంవత్సరం మనం జనవరి 24న నేషనల్ గర్ల్స్ చైల్డ్ డేగా జరుపుకుంటాం. ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. మొట్టమొదటిసారిగా 1966లో భారతదేశంలో ఒక మహిళా ప్రధాని తన ఆఫీస్లోకి అడుగుపెట్టిన రోజు ఇందిరాగాంధీ గారు. ఎప్పుడు మనం పేపర్లో ఒక మాట చూస్తుంటాం, కెన్ ఉమెన్ బ్రేక్ ద గ్లాస్ సీలింగ్ అని. మహిళలు ఒక స్థాయి దాటి పైకి వస్తారా, ఆ గ్లాస్ సీలింగ్ని బ్రేక్ చేయగలుగుతారా అని. భారతదేశంలో మనం చూస్తే సింబాలిక్గా అయినా సరే మహిళలు కొన్ని రంగాల్లో వాళ్ళ ముద్ర వేశారనమాట. రాష్ట్రపతిగా మహిళ ఉన్నారు, ప్రధానిగా మహిళ అయ్యారు, స్పీకర్లుగా మహిళలు ఉన్నారు, చాలా స్టేట్లలో సీఎంస్ మహిళలు ఉన్నారు, అన్నీ చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో మహిళా సాధికారత అనేది మన దేశంలో సుదూర స్వప్నం అయి ఉండొచ్చు. అమెరికాలో చూడండి, అక్కడ కూడా అమెరికా రాష్ట్రపతికి ఇంతవరకు ఒక మహిళ కాలేకపోయింది. ఉపరాష్ట్రపతి స్థాయికి వచ్చేసరికి ఆ మహిళకి కష్టమైపోయింది అనమాట. సో రాష్ట్రపతి మాత్రం కాలేకపోయింది. అలాంటి భారతదేశంలో చాలా రంగాల్లో మహిళల ముద్ర వేస్తున్నారు. కానీ ఇంకా బిజినెస్ రంగంలో కానీ, బ్యూరోక్రసీలో కానీ, పాలిటిక్స్లో కానీ ఉమెన్ ఇంక్లూజన్ బాగా పెరగాలి, ఉమెన్ పార్టిసిపేషన్ బాగా పెరగాలన్నమాట. 2008 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ తారీఖున జనవరి 24న మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు రకరకాల అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తారు. దీని సందర్భంగా ఎడ్యుకేషన్ గురించి, మహిళా విద్య గురించి, మహిళా ఆరోగ్యం గురించి, న్యూట్రిషన్ పౌష్టికాహారం గురించి చాలా అవేర్నెస్ తీసుకొస్తారు. దాంతోపాటు సొసైటీలో మహిళల పట్ల అసమానతలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని వివక్ష అంతా నిర్మూలించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారంటారనమాట. ప్రతి సంవత్సరం 2023 కాకుండా ఇంతకుముందు వరకు కూడా ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంది. మహిళా సాధికారత గురించి గర్ల్ చైల్డ్ డేకి సంబంధించిన థీమ్ ఉండేదన్నమాట. ఉదాహరణకి 2019లో థీమ్ ఎంపవరింగ్ ద గర్ల్స్ ఫర్ ఎ బ్రైటర్ టుమారో, భవిష్యత్తు కోసం మహిళల్ని ఎలా ఎంపవర్ చేయాలనే దాని మీద. 2020లో థీమ్ మై వాయిస్ అవర్ కామన్ ఫ్యూచర్. 2021లో థీమ్ డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్. అయితే 2023 థీమ్ ఇంకా ప్రకటించలేదు. ఇంకెక్కడ కూడా వెబ్సైట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు థీమ్ రాయలేదన్నమాట. బట్ ఈరోజు తెలుస్తుందేమో చూడాలి. దాంతోపాటు ఈ రోజున భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్ అని మహిళలకి స్వీయ రక్షణ కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ వారం మొత్తం జనవరి 24 నుంచి జనవరి 30 వరకు నేషనల్ గర్ల్ చైల్డ్ వీక్గా మన భారత ప్రభుత్వం సెలబ్రేట్ చేస్తుంది. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు రకరకాల కార్యక్రమాలు, వర్క్షాప్స్, క్యాంపెయిన్స్ కూడా చేస్తున్నారనమాట. బేటీ బచావో బేటీ పడావో అనే సిగ్నేచర్ క్యాంపెయిన్ని కూడా ఆల్రెడీ మనం చేస్తున్నాం. దానిపైన ఇంకా అవగాహన కల్పిస్తున్నారనమాట. తర్వాత ప్లాంటేషన్స్, అమ్మాయిల పేరు మీద మొక్కలు నాటడం, నేమ్ ప్లేట్ డ్రైవ్, అమ్మాయిల పేరు మీద మొక్కలు నాటి ఒక నేమ్ ప్లేట్ కానీ ఇలాంటి డ్రైవ్స్ కానీ, తర్వాత నేమ్ ప్లేట్ డ్రైవ్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ డాటర్స్ పేరు మీద ఒక నేమ్ ప్లేట్ డ్రైవ్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఇవన్నీ కూడా ఈ రోజున చేస్తున్నారనమాట. దాంతోపాటు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం మాస్ ఓత్స్, అందరి చేత ప్రమాణాలు తీయటం, ఇలాంటివి కూడా చేస్తున్నారనమాట. తర్వాత ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజు ముఖ్యంగా ఇన్ఈక్వాలిటీస్, అసమానతలపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎన్లైటన్ ఎవ్రీవన్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్. ప్రతి ఒక్కరికి గర్ల్ చైల్డ్ యొక్క హక్కుల కోసం కూడా వీళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారనమాట. సో జెండర్ డిస్పారిటీస్ తగ్గించడము, గర్ల్ చైల్డ్ యొక్క హక్కు. ముఖ్యంగా మనం చూస్తే సెక్స్ డిటర్మినేషన్, అసలు ఆడపిల్ల పుట్టకముందే ఆడపిల్ల పట్ల వివక్ష స్టార్ట్ అవుతుంది. ఆడపిల్ల పుట్టేటట్టుంటే ఫీమేల్ ఫీటిసైడ్ లాంటివి, తర్వాత ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ లాంటివి పుట్టిన తర్వాత. సో సెక్స్ రేషియో చాలా అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉంది ఇండియా, మీ అందరికీ తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో అయితే, హర్యానా లాంటి రాష్ట్రాల్లో అమ్మాయిగా పుట్టనివ్వట్లేదు అనమాట. సో PCPNDT యాక్ట్ ఉన్నా సరే ఇంకా చాలాసార్లు యాక్ట్ వయోలేట్ అవుతుంది. సేఫ్ ఎన్విరాన్మెంట్, ఆడపిల్లకి రక్షణ కూడా కరువైంది. మీరు చూస్తే దిశ ఇన్సిడెంట్ నుంచి నిర్భయ ఇన్సిడెంట్ వరకు సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందన్నమాట. దాంతోపాటు ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వివక్ష నిర్మూలన. సో భారతదేశంలో గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం చేయాల్సిన ప్రముఖమైన పని ఈ రోజు నుంచి సమానత్వాన్ని ప్రబోధించడమే, అందరినీ సమానంగా చూడటం అనమాట. So this is completely today is dedicated to National Girl Child Day, and this week is dedicated to National Girl Child Week. And గుర్తుపెట్టుకోండి, అమ్మాయి పట్ల ఏ విధమైన వివక్ష ఎక్కడ జరిగినా సరే అది జాతి పట్ల వివక్ష జరిగినట్టే. ఒక జాతి ముందుకెళ్ళాలంటే ఆడపిల్లలు ముందుకెళ్ళాలి. అండ్ సగం జనాభా ఉన్న జాతిలో, ఆడపిల్లల జనాభా సగం ఉన్న జాతిలో వాళ్ళ పట్ల వివక్ష చూపిస్తే దేశం ప్రగతి సాధించబోదు. కాబట్టి అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని పరిరక్షించుదాం, వాళ్ళకి సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం.